ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఎంతమంది రాగలరు, ఎంతమంది వస్తారని ఈరోజు నేను చెప్పలేను. వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హై బడ్జెట్ మూవీస్ రిలీజ్కున్నప్పుడు వాళ్ళని మీ షూటింగ్ వదిలేసి దీనికి రండి అని చెప్పేది అది పొరపాటు అవుతుంది. సో ఏ సినిమా అయినా రిలీజ్కి వచ్చినప్పుడు వాళ్ళని ఆపమని చెప్పడం కరెక్ట్ కాదు మేము. సో ఈరోజే మేము ఈ నెక్స్ట్ 1 వీక్లో అందరితోనూ రీచ్ అవుట్ అయ్యి అందరితోనూ మాట్లాడి కొంతమంది ఆల్రెడీ వస్తామని మాట ఇచ్చున్నారు. ఎవరెవరు వస్తున్నారు, రావట్లేదు, ఎవరు వస్తున్నారు, త్వరలో అన్ని డీటెయిల్స్ ఇస్తాం. కన్నప్ప దొరికిపోయాను కదా మీకు ఇప్పుడు. కన్నప్ప నా మార్కెట్ని మించి భారీగా మేము ఖర్చు పెట్టి తీస్తున్నాం. ఇదంతా ఓన్లీ శివైచ్ఛ, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్, శివుడు ఆజ్ఞతో చేస్తున్నానని నమ్ముతున్నా. నేను ఒకటే నమ్ముతున్నా, ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత కన్నప్ప సినిమా తెలుగులో నేను చేస్తున్నా. ఇది కేవలం శివుడు నాకు ఇచ్చిన ఆజ్ఞగా, ఈరోజు మళ్ళా నువ్వు కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలిరా, వెళ్ళి చెప్పు ఆయన శివుడు ఆజ్ఞతో ఇదంతా జరుగుతుంది. కానీ నా వల్ల ఎలా చేస్తున్నాను, ఎలా జరుగుతుంది, ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నా అనేది నాకైతే నిజంగానే నాకు తెలియట్లే. మేము ఆలోచించట్లేదు దాని గురించి. శివుడు ఆస్తులతో జరుగుతుందనే ఒక్క విషయం మాత్రం మాకు అర్థం. 90% అయిపోయింది. నెక్స్ట్ మంత్ షూటింగ్. అవునవును, అవన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. అది నెక్స్ట్ అది మేలో అనౌన్స్ చేస్తాం ఆయన గెటప్.